హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మా ఇంటికి మెయిన్ గడప పెడుతున్నాము. ఇది ఫస్ట్ ఫ్లోర్ పెట్టే గడప. కింద గ్రౌండ్ ఫ్లోర్కి గడప పెట్టేసాము, స్లాబ్ కూడా అయిపోయింది. అప్పుడు వీడియో తీయలేదు. మాది G+1 హౌస్ కాబట్టి ఫస్ట్ ఫ్లోర్కి గడప పెట్టేటప్పుడు వీడియో తీస్తున్నాను. మా గడపకి పూజ నేను ఎలా చేశానో ఈ వీడియోలో చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే గడపకు కట్టడానికి పూలదండను కట్టాము. తర్వాత మామిడాకులు, రాగాకులు కలిపి ఒక దండ కట్టాము. తర్వాత ఈ విధంగా అక్షింతలన్నీ కలుపుకున్నాను. తర్వాత ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకొని అందులో నవధాన్యాలు, కుంకుమ, పసుపు, తర్వాత అక్షింతలు ఇవన్నీ వేయించాను. ఇవన్నీ ప్రాసెస్ అంతా మా లక్కీ చేత చేయించాను. మా గడప పూజ ఆడపిల్ల చేత చేయిస్తే మంచిదని మా లక్కీ చేత చేయిస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత రాగి నాణం కూడా వేస్తే మంచిదంట. ఇది కూడా మా లక్కీ చేత వేయించాను. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా ముడి వేసుకొని క్లాత్కి పసుపు రాయాలన్నమాట. ఈ విధంగా క్లాత్కి పసుపు రాసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. నాకు పిల్లలు బాగా హెల్ప్ చేశారు. గడప అంటే లక్ష్మీదేవి కదండి. ఇక్కడ మా లక్కీ చేత గడపకి పసుపు రాయించాను. మా లక్కీ కూడా చాలా బాగా చేసింది, చెప్పినవన్నీ బాగా చేసిందనమాట. మా లక్కీ బాగా హెల్ప్ చేసింది. గడపకి 4 వైపులా పసుపు రాయించాను. నేను కడుగుతూ ఉంటే లక్కీ పసుపు రాస్తూ ఉంది. ఇంట్లో ఆడపిల్ల ఉంటే చాలా హెల్ప్ చేస్తుందండి. గడపకి ఇలా 4 వైపులా బొట్లు పెట్టాను. ఇలా స్లాబ్ వేసేటప్పుడు, గడప పెట్టేటప్పుడు పూజ ఎలా చేయాలో నేను తెలుసుకొని చేశానన్నమాట. ఇక్కడ మా మేస్త్రి అన్న పైన గుమ్మానికి పూలదండను కట్టారు. తర్వాత మామిడాకుల దండను కూడా కట్టేశారు. నవధాన్యాలు పోసిన వైట్ కలర్ క్లాత్ని కూడా పైన గుమ్మానికి కట్టారు. తర్వాత మేము కడ్డీలు వెలిగించడానికి ఎంత కష్టపడ్డామంటే ఆ గాలికి ఆరిపోతూ ఉన్నాయి. చాలాసేపు వెలిగించాము. ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి గాలికి ఆరిపోతూ ఉన్నాయి. చివరికి కష్టపడి ఎలాగోలా వెలిగించేసాము. తర్వాత ఇక్కడ గుమ్మాన్ని పైకి లేపుతున్నారు చూడండి. మేము ఇలా గుమ్మం పెట్టిన తర్వాత గోడలు కడతామన్నమాట. కొంతమంది స్లాబ్లు వేసిన తర్వాత గుమ్మం పెడతారు. మేము అలా కాదు, ఫస్ట్ గుమ్మం పెట్టి తర్వాత గోడలు కట్టి స్లాబ్ వేస్తామన్నమాట పైన. ఇక్కడ గుమ్మానికి పూలు పెట్టి, తాంబూలం పెట్టి కడ్డీలు వెలిగించాను. ఇక్కడ ముగ్గు వేయడానికి ప్లేస్ కూడా ఇవ్వలేదు, అంత ఇసుకిసుగ్గా ఉంది. మొత్తం చిమ్మేసి ముగ్గు వేసానన్నమాట. ముగ్గు అయిపోయిన తర్వాత ఇలా ముగ్గులో పసుపు, కుంకుమ వేసాము. మా లక్కీ కూడా హెల్ప్ చేసింది. ముగ్గు కంప్లీట్ అయిన తర్వాత మా లక్కీ చేత టెంకాయ కొట్టించాను నేను. ఇంకో టెంకాయ మా మేస్త్రి అన్న చేత కొట్టించాను. ఇల్లు బాగా కట్టడానికి మేస్త్రి కూడా చాలా హెల్ప్ చేస్తాడు కదా. గడప పెట్టిన తర్వాత లాస్ట్లో ఒక 5గురు గడపకి అటు నుంచి ఇటు దాటాలంట. అంటే మనం ఇంటి లోపలికి వచ్చినట్టు. నేను, మా లక్కీ, మా మేస్త్రి అన్న, వదిన, మా తన్వి కూడా దాటింది. మొత్తం 5గురు. లాస్ట్లో మా లక్కీ అందరికీ స్వీట్స్ పంచింది. ఈ విధంగా ఫస్ట్ ఫ్లోర్కి మా గడప పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసిన విధంగా నేను పూజ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.